తనుజ గారికి నా మాటిని ఎన్ని కప్పు చేతిలో పెట్టండి. అసలు ఏమి చేయబాక చెప్పండి. కప్పు చేతిలో పెట్టేసి నీ కప్పు నేను చేతిలో పెడతాము. మీరు ఇక్కడ ఆడవాకండి, మీరు ఏ గేమ్స్ లో రావాకండి, మీరు అసలు దేంతో ఇన్వాల్వ్ అవ్వకండి, అండ్ ఎవరితో బాండ్స్ కూడా పెట్టుకోవాకండి అని చెప్పేసి క్లియర్ చెప్పేసి తనుజ గారికి. ఇంకెందుకు ఆమె ఆడుతుంది నాకు అర్థం కావట్లేదు. బుచ్చగిస్తున్నారు. అసలు ప్యాంపరింగ్ ఎలా చేస్తున్నారంటే చిన్న పిల్లలకి చేస్తారు చూడండి, ప్యాంపరింగ్ అలా చేస్తున్నారు. ఎందుకు అన్నపూర్ణ బిడ్డ అన్న వెరీ వెరీ అన్ఫేర్. చాలా పార్షియాలిటీ జరుగుతుంది తనుజ విషయంలో. మిగతా అందరి విషయం నాకు తెలియదు కానీ తనుజ గారి విషయంలో ఫస్ట్ వీక్ నుంచి చూస్తున్నాను. ఫస్ట్ వీక్ నుంచి క్లియర్ పార్షియాలిటీ జరుగుతుంది. సో చాలా అంటే చాలా రాంగ్ థింగ్. సో దాని నుంచి క్లియర్ మాట్లాడుకుందాం అన్నిటి గురించి, అసలు వాళ్ళు ఏం జరిగిందనే దాని గురించి. దానికంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. సన్నీ ఒపీనియన్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ నాగార్జున గారి గురించి మాట్లాడారు. బా ఏం మన్నా లుక్సా. అసలు ఆయన డెనిమ్ షర్ట్ వేసుకోవడం, డెనిమ్ ప్యాంట్ వేసుకుని వస్తుంది. అసలు ఆయన చాలా అంటే చాలా ఎంగేజ్ కనబడ్డారు వారు ఎందుకు నాకు చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ లో చూపించిన దాని గురించి మాట్లాడుకుందాం. బర్నీ గారు ఈ తనుజ గారికి వెళ్ళి చెప్పడం గురించి మాట్లాడారు. నాకు అర్థం కావట్లేదు బర్నీ గారికి ఎందుకు అంత జలస్. నేను క్లియర్ చెప్పాను ఆయనకి ఎందుకు జలస్ ఉంది ఏంటి అని చెప్పేసి. ఎందుకంటే వీళ్ళందరికీ ఏంటంటే మైండ్ లో తనూజ, కళ్యాణ్, శ్రీజ వీళ్ళిద్దరు వర్స్ట్ ప్లేయర్స్, వీళ్ళిద్దరు లీస్ట్ లో ఉన్నారు, బయట ఓటింగ్ లో కూడా చాలా లీస్ట్ లో ఉన్నారు అని క్లియర్ పడిపోయింది వీళ్ళందరూ. అందుకని వెళ్ళి తనుజకి బ్యాకప్ ఇస్తున్నాడు. నువ్వు బాండ్స్ పెట్టుకోవడం బాగానే ఉంది కానీ ఎందుకు వాళ్ళ మాట వినవాకమ్మా, వాళ్ళ కలవబాకమ్మా, అది ఇది ఇది అని చెప్పేసి ఆయన చాలా అంటే చాలా పెడుతున్నాడు తనుజ బ్రెయిన్ లో. కళ్యాణ్ కలవద్దు, శ్రీజాని కలవద్దు అంటే. సో ఎందుకు రీజన్ అయితే ఎవరు చెప్పట్లేదు. కళ్యాణ్ని శ్రీజాని కలవద్దు, వాళ్ళు గేమ్ ఆడద్దు అన్న దానికి రీజన్ ఏంటి? ఒక్క రీజన్ చెప్పండి నాకు. ఎందుకు ఒక్కటి చెప్తారు ఏమని, ముందుగానే ప్రామిస్ తీసుకున్నాడు, ముందుగానే ప్రామిస్. అరే ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. తనుజ ఒకవేళ కళ్యాణ్తో కలవకపోతే, ఎన్ని స్టోన్ షెట్ తో కలిసి ఉంటే అసలు ఆ వీక్ అంతా కనపడేది కూడా కాదు తనుజ. నేను చెప్తున్నా కదా, ఆ వీక్ అంతా కనపడేది కాదు. ఆ వీక్ అంతా కనపడటానికి కారణం కళ్యాణ్ తనుజ ఇద్దరు కలిసి ఆడటం వల్లే. వాళ్ళు ఇద్దరు కలిసి ఉండటం వల్లే. కళ్యాణ్కి తనుజ ప్లేస్, తనుజకి కళ్యాణ్ ప్లేస్. సో ఇద్దరు కలిసి ఆడటం వల్లే కళ్యాణ్, తనుజ, శ్రీజ ముగ్గురు ఆ వీక్ కి ప్లేస్ అయ్యారు. ఆ వీక్ అంతా కనపడిందంటే వాళ్ళ ముగ్గురే. సో అక్కడ బర్రీగా జలస్ క్లియర్ గా అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దివ్య. ఈ అమ్మాయిని నిన్న ఎవరు అడిగారు నన్ను, దివ్య మీద ఎందుకు నీకు అంత కోపం అని చెప్పేసి. నా ప్రాబ్లం కోపం కాదు. నా ప్రాబ్లం ఆ అమ్మాయి బయట రీడ్ చేసుకొని డైరెక్ట్ గా వెళ్ళి ఆడ ఒపీనియన్స్ పెట్టేసుకోవటం. అది ఒపీనియన్స్ అందరికీ చెప్పటం. ఇప్పుడు బయట జనాలకి శ్రీజ అండ్ కళ్యాణ్ నచ్చట్లేదు, బయట జనాలకి బన్నీ గారు నచ్చుతారు, తనుజ గారు నచ్చుతున్నారు. అండ్ తనుజ గారు ఎక్కడ వీక్ గా ఉన్నారో అక్కడికి వెళ్ళి అడ్వాంటేజ్ తీసుకోవటం. అండ్ ఇవాళ కూడా పూరి టాస్క్ అసలు ఆ అమ్మాయికి అవసరం ఏముంది? వీళ్ళు చెప్పాల్సిన అవసరం. యాజ్ ఏ సంచాలక కామ్ ఉండాలి. టీమ్స్ డివైడ్ చేస్తారు. ఆమె వచ్చేసి ఆ ఫ్లోరగా ఫాస్ట్ పరిగెడతాడు, పవన్ వేస్తాడు, అది వేస్తాడు, అప్పుడు వచ్చేసేయండి. ఎందుకంటే గేమ్ ఆడతాం, వాళ్ళకి ఆడతాం. ఇంకా గేమ్ వాళ్ళకి ఇంకా మైండ్ లేవు వాళ్ళు ఎవరికి. నాకు ఒక్కదానికే ఉన్న మైండ్. నేను ఒక్కదే చెప్పిందే కరెక్ట్. ఆ మొత్తం హౌస్ మొత్తం మీద బ్రెయిన్ ఉంది ఒక్కదానికి అంటే ఆ అమ్మాయి బిహేవ్ చేస్తుంది. ఆ అమ్మాయి ఓవర్ కాన్ఫిడెన్స్ నాకు నచ్చట్లేదు అని చెప్పారు. ఇవాళ కూడా అదే జరిగింది. ఆ అమ్మాయి ఓవర్ కాన్ఫిడెన్స్ నాకు అస్సలు అంటే అసలు నచ్చదు. చాలా చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది. సో అది నాకు నచ్చదు. ఎందుకు ఇంకోటి ఏంటంటే ముందుగానే పెట్టేసుకోవటం. లైక్ ఆ అమ్మాయి అన్న మాటలు ఎక్కడ బిగ్ బాస్ హౌస్ కి చూపించలేదు. ఆ అమ్మాయి ఒక డైలాగ్ వేసింది. ఏమని వేసిందంటే, తనుజ గారు ఏంటి కళ్యాణ్ గురించి, శ్రీజ గురించి చెప్పినప్పుడు, వాళ్ళిద్దరూ హౌస్ లో ఉన్నా లేకపోయినా ఐ డోంట్ కేర్, నాకు ఫరక్ పడదు, వాళ్ళ ప్రెసెన్స్ నాకు ఫరక్ పడదు, వాళ్ళ ఆప్షన్స్ నాకు ఫరక్ పడదు అని చెప్పేసి డైరెక్ట్ చెప్పేసింది. అది ఎందుకు చూపించలేదు మీరు? వీకెండ్ ఎపిసోడ్ లో అమ్మాయి అలా మాట్లాడింది, డైరెక్ట్ టార్గెట్ చేస్తుంది శ్రీజాని అని, కళ్యాణ్ అని చెప్పి, అది ఎందుకు చూపించలేదు? సో ఇదే నాకు నచ్చింది. దివ్యాన్ని చాలా చాలా బ్యాకప్ చేశారు. అండ్ ఆ అమ్మాయి ఓవర్ కాన్ఫిడెంట్ నాకు నచ్చలేదు. అండ్ ఆ అమ్మాయి కింద బయట రీడ్ చేసుకొని వెళ్ళి వాళ్ళతోనే గేమ్ ఆడుతుంది. బర్నీ గారితో, తనుజ గారితో వాళ్ళతోనే గేమ్ ఆడుతుంది. అండ్ నెక్స్ట్ యూకే. నాకు నచ్చింది అంటే యూకే నుంచి వచ్చిన ఒక అమ్మాయి ఎవరు భలే మాట్లాడింది. బర్నీ గారు బాండ్ వేసుకుంటారు, ఆ బాండ్స్ అప్పుడే కనపడుతుంది, మిమ్మల్ని బయటికి పంపించాలని మొహమాటం లేకుండా చెప్పేసింది. సో నాకు బాగా నచ్చారు అనమాట, బాగా చెప్పారు. అండ్ కళ్యాణ్కి గోల్డెన్ స్టార్ ఇచ్చారు. నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే, కెప్టెన్ అయ్యాడు, ఒక చిన్న రెస్పెక్ట్. గేమ్ వీక్ అంతా తన మీద నడిచిందని అందరికీ తెలుసు, బిగ్ బాస్ టీం వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. ఒక చిన్న అప్రిసియేషన్, లైక్ కళ్యాణ్ హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా ఆడావు, యూ హ్యావ్ డన్ యువర్ జాబ్ అని చెప్పేసి ఒక చిన్న అప్రిసియేషన్ ఎందుకు ఇవ్వాలి కళ్యాణ్? ఏం చేశాడు తను అంత దారుణమైన పని? ఈ తొలి జరిగింది, కెప్టెన్సీ తొలి జరిగిన దాని గురించి మాట్లాడుతున్నాం.
కానీ నా ఉద్దేశం ప్రకారం కళ్యాణ్కి చాలా 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 అంటే చాలా అన్యాయం జరుగుతుంది. బికాజ్ హీస్ ఎ కామనర్ అని చెప్పేసి క్లియర్ గా అర్థమైపోతుంది. బికాజ్ హీస్ ఎ కామనర్ అని చెప్పేసి ఒక అప్రిసియేషన్ లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఒక వీక్ అంతా తన మీద నడిచినప్పుడు ఒక అప్రిసియేషన్ లేదు, ఒక్క పర్సన్ కి అసలు అప్రిసియేషన్ లేదు అనడం చాలా అంటే చాలా సాడ్ థింగ్. సో దాని గురించి మీరే చెప్పాలి కమెంట్ చేసి మీ చూసే ఆడియన్స్. నెక్స్ట్ వచ్చేసరికి తనూజ వచ్చా. అసలు నాకు అర్థం కావట్లేదు గేమ్ మీరు ఎట్లా మార్చాలనుకుంటున్నారు, ఎక్కడ ఎలా బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు నాకు అర్థం కాదు. ఒక హౌస్ అందరు కలిసి ఒక ఇద్దరు టార్గెట్ చేస్తున్నారు, కళ్యాణి శ్రీశాంత్ టార్గెట్ చేస్తున్నారు అన్నప్పుడు మీరు యాజ్ ఎ హోస్ట్ గా బ్యాలెన్స్ చేయాలి. ఇటు కొంతమంది తీసుకొచ్చి ఇంటికి, ఇటు కొంతమంది తీసుకొచ్చేసి ఒక బ్యాలెన్స్ క్రియేట్ చేయాలి. ఉన్న ఒక పర్సన్ సపోర్ట్ చేసే ఒక పర్సన్ ని తీసుకుని వెళ్ళి ఆ వీడియో చూపించి ఇక్కడ కళ్యాణ్ తప్పు చేశాడు, పవన్ తప్పు చేశాడు, నీకు తెలిసిందా ఇప్పుడు మీ నాన్నకి నువ్వు సపోర్ట్ చేయమ్మా అని చెప్పేసి డైరెక్ట్ గా వెళ్ళి మీ నాన్నకి సపోర్ట్ చేయి అని చెప్పేసి అమ్మాయి మైండ్ లో పెట్టేశాడు. ఆ అమ్మాయికి ఏం చేసింది, ఓహో ఇప్పుడు ఇక్కడ కళ్యాణ్తో ఆడితే గేమ్ బయట నచ్చట్లేదు అని చెప్పేసి ఆ అమ్మాయికి అర్థమైపోయింది. అక్కడ ఏమైపోవాలంటే కళ్యాణ్ మీరు లోపలికి తీసుకునేది కన్ఫెషన్ లో మీరు తనూజాన్ని దూరంగా ఉండు, లేకపోతే తనూజాన్ని టచ్ చేయబాక అని చెప్పేసి చూపించుంటే ఇంకా బాగుండేది. చాలా అంటే చాలా నచ్చేది జనాలకి. అలా కాకుండా తనూజాన్ని మీరు కళ్యాణ్కి దూరంగా ఉండు, పవన్ కి దూరంగా ఉండు, నువ్వు వెళ్ళి బర్నీ గారితో దగ్గర ఉండు అని చెప్పేసి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా చెప్పేశారు మీరు తనూజాకి. అండ్ ఇక్కడ ఏమైపోతుంది తర్వాత కళ్యాణ్ వెళ్ళి డైరెక్ట్ గా తనుజ దగ్గరికి వెళ్ళినప్పుడు తనుజ ఆబ్వియస్ గా అన్కంఫర్టబుల్ ఫీల్ అయిపోతుంది, పక్కకు వచ్చేసింది. అది నా దగ్గర ఉండబాక అది చెప్పలేదు కదా, మొహం ఎదురు దగ్గర ఉండబాక అని చెప్పేసి. ఇక్కడ చాలా 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 తప్పు చేశారు బీబీటీ వాళ్ళు. ఇలా కళ్యాణ్ వీడియో ఒక్క తనుజ ఒక్కదానికి చూపించి నువ్వు డైరెక్ట్ ఇండైరెక్ట్ గా నువ్వు బర్నీ గారితో ఉండు, బర్నీ గారి నీకు మంచి ఫేవర్ చేస్తుంది, బర్నీ గారి నీకు సపోర్ట్ ఉంది అని చెప్పేసి అనడం వెరీ 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 రాంగ్ థింగ్. అండ్ సపోర్ట్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఇమాన్యుయల్ కి తప్పైంది, ఇమాన్యుయల్ బాధపడినప్పుడు తప్పైంది. ఆ అమ్మాయి డైరెక్ట్ గా షిప్ దగ్గర వచ్చి నాకు సపోర్ట్ చేసింది మా నాన్న ఒక్కళ్ళే నాకు సపోర్ట్ చేసింది అన్నారు. బెట్ టాస్ లో ఎవరు సపోర్ట్ చేశారు? బెట్ టాస్ లో కళ్యాణ్ గానీ ఇమాన్యుయల్ గానీ ఒక్క నిమిషం అనుకుంటే వాళ్ళు తనుజ కింద పడేట అంతసేపు 5 సెకండ్ పని. నెక్స్ట్ కూల్ టాస్ లో అందరూ వాటర్ తీసుకొచ్చి తనుజ దాంట్లో పోస్తే ఎంతసేపు పని. అసలు కళ్యాణ్ ఇమాన్యుయల్ పక్కనే ఉన్నాడు, ఇమాన్యుయల్ సజ్జన గారు తీసేసి పక్కన తనుజ గారు దాంట్లో పోయి ఎంతసేపు పని. ఇంతమంది సపోర్ట్ చేస్తే సపోర్టింగ్ కి ఎవరు లేవు అంటే వాళ్ళు బాధపడుకుంటాం. అసలు అదంతా న్యాయం నాకు అర్థం కావట్లేదు. చెప్పే కదా ప్యాంపరింగ్ చేయండి చేయండి చేయండి. నాకు తెలిసి కప్పు చేతిలో అమ్మ చేతిలో పెట్టేయడం బెస్ట్. అంత దారుణంగా ప్యాంపరింగ్ చేస్తున్నారు కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి దివ్య గారికి గోల్డెన్ స్టార్ ఇచ్చి అసలు ఆ అమ్మాయి మీరు ఈ వీక్ అంత తప్పేం చేయలేదు, నువ్వు ఈ వీక్ అంత అద్దరు కొట్టేసావు, సూపర్ అని చెప్పేసి ఇచ్చేసారు. నేను ఆ అమ్మాయిది ఎందుకు నెగిటివ్ గా ఏమేమి అంత తప్పు చేస్తున్నా, ఏమేమి నెగిటివ్ గా వెళ్తున్నా ఏమి చెప్పాను ఆల్రెడీ ఇంత ముందు. సో అది విషయం దివ్య గురించి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ టాస్క్ లో మాత్రం అద్దరు కొట్టింది, చాలా చాలా బ్రేక్ పెట్టి ఆడింది. చాలా వరకు కంబైన్ గా టీమ్ గా ఆడినా కూడా ఆ టీమ్ గా ఆడదాం అనే తెలివి థాట్ వచ్చింది దివ్యాకే. సో అది కొంచెం అప్రిషియేషన్ చేసుకోవచ్చు. ఎలాగైనా ఆడి గెలిచింది, అది ముఖ్యం మనకి. థియేటర్ బోర్డు మీద టాప్ ఉంది. సో ఎలాగైనా ఆడు గెలవు అని చెప్పేసి ఆ అమ్మాయి టాస్క్, అమ్మాయి మైండ్ సెట్ అలా ఉంది. సో చాలా బాగా ఆడింది, దానికి మెచ్చుకోవచ్చు గోల్డెన్ స్టార్ ఇవ్వడం. అండ్ నెక్స్ట్ బర్నీ గారు శ్రీజ ఇష్యూ. నాకు శ్రీజ ఎత్తిన పాయింట్ చాలా బాగా నచ్చింది. బర్నీ గారు ఇప్పుడు వీకెండ్ లో వచ్చి సారీ సార్ నాకు రిగ్రెట్ ఉంది సార్ అని చెప్తున్నాడు తప్ప, ఈ వీక్ మొత్తంలో నేను లైవ్ కూడా చూసాను కదా, ఒక్కసారి కూడా ఏంటి శ్రీజతో కూర్చొని అమ్మ చేసించాలి తప్ప సారీ మనం చేయకుండా ఉండాల్సింది అమ్మా అని ఒక్కసారి కూడా మాట్లాడాలి, ఒక కన్వర్సేషన్ జరగాలి వాళ్ళిద్దరికి. సో ఆయన నటిస్తున్నాడని క్లియర్ గా అర్థమైపోతుంది. వీకెండ్ లో వచ్చేసరికి సార్ 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 నాకు రాముడు అమ్మాయికుడు ఏంటి రాముడు అమ్మాయికుడు బాలుడు ఏదో ఉంటది కదా, అలా అలా బిహేవ్ చేస్తున్నాడు. సో దట్స్ వెరీ 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 రాంగ్ థింగ్. చాలా చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. వీకెండ్ వచ్చేసరికి వీక్ డేస్ లో మాత్రం చాలా అంటే చాలా కన్నింగ్ ఆడుతున్నాడు. తన ఓన్ ఉన్న వాళ్ళకి బాండ్స్ పెట్టుకున్న వాళ్ళతో మాత్రం గట్టి కూర్చొని మిగతా వాళ్ళతో అసలు సరిగ్గా ఉండకపోవటం, అసలు వాళ్ళకి కన్వర్సేషనే చేయకపోవటం, వాళ్ళని వాళ్ళ గురించి వేరే వాళ్ళకి నెగిటివ్ గా చెప్పడం ఇవన్నీ చేస్తున్న బర్నీ గారు అర్థమైపోతుంది. బయట జనాలు 24 గంటలు చూస్తున్నారు. సో ఆ గేమ్ మార్చుకుంటే బాగుంటుంది బర్నీ గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లోరా గారు బెడ్ టాస్క్ లో నేను అది ఆల్రెడీ చెప్పాను, పవన్ కి చాలా చాలా అన్యాయం జరిగింది అని చెప్పేసి. అక్కడ ఫస్ట్ పడింది బర్నీ గారు. యాజ్ ఏ సంచాలక వీళ్ళు ఫస్ట్ టైం దివ్య శ్రీజ పడినప్పుడు ఎందుకు తీసేశారన్న రీజన్ ఇక్కడ కూడా అదే సేమ్ రీజన్ వర్తించాలి. అక్కడ రీజన్ ఏంటంటే ఫస్ట్ పడింది దివ్య కాబట్టి తీసేసామన్నారు. సో ఇక్కడ కూడా ఫస్ట్ పడింది బర్నీ గారు, అక్కడ బర్నీ గారు తీసేయాలి. తర్వాత ఏదో చెప్పింది ఫ్లోరా స్ట్రాటజీ నాకైతే అర్థం కూడా కాదు. సో అక్కడైతే డెమన్ పవన్ ఈజ్
దాని ఏమంటారు పాపం అనమాట. చాలా చాలా అన్యాయం జరిగింది దేవుడి గారికి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆ, రాము గురించి చాలా బాగా ఆడాడు. నేను నిన్న కూడా చెప్పాను రాము ఈజ్ అ గోల్డెన్ బాయ్ అని చెప్పి, గోల్డెన్ స్టార్ ఇవ్వాలి రాముకి అని చెప్పేసి రీజన్ కూడా నేను చెప్పాను. అదే రీజన్ ఇవాళ కూడా వీళ్ళందరూ మాట్లాడుతుంటే యాజ్ ఎ సంచాలక చాలా అంటే చాలా కరెక్ట్ డెసిషన్స్ తీసుకున్నాడు. చాలా చాలా గట్టిగా అరిచాడు అది రాంగ్ అని చెప్పేసి. బట్ రీతు కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళందరూ ఏంటంటే వీడి మాటలు వినేదేది, వీడి మాటలు వినేదేది అని చెప్పేసి అసలు వాడి గురించి వాడు రైట్ రాంగ్ అని చెప్పినా కూడా వాడి గురించి పట్టించుకోలేదు. సో అక్కడ ఆ పాయింట్ తీసుకొచ్చారు. సో అది నాకు చాలా బాగా నచ్చింది. అది రాము గురించి చాలా అంటే చాలా బాగా ఆడాడు. సంచాలకుగా చాలా డెసిషన్స్ మంచిగా తీసుకున్నాడు. బట్ తన తప్పు ఏంటి అంటే విడి టైంలో లైవ్ లో చూసి మీకు అర్థమైంది కొంతమందికి వెళ్ళి ఏదో పిచ్చి పిచ్చి మాట్లాడతాడు. రీతుతో కానీ తనుజతో కానీ వెళ్ళి ఏదో సినిమా జోక్ అంటాడు, ఏదో స్టోరీ అంటాడు, ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. అది ఆయన చేస్తున్న మిస్టేక్. ఇప్పుడు అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడే అతను సంచాలక టైంలో ఆయన ఏం మాట్లాడినా కరెక్ట్ గా మాట్లాడతాడు అని అని ఎవరు ఊహించుకుంటారు చెప్పండి? ఎవరు తీసుకోరు కూడా. అది కరెక్ట్ రాము చెప్తున్నాడు సీరియస్ తీసుకోవాలని ఎవరు తీసుకోరు. సో అదే స్ట్రాటజీని నార్మల్ టైంలో కూడా నార్మల్ గా బిహేవ్ చేసి చాలా సీరియస్ గా, మరీ సీరియస్ గా ఉండమని చెప్పట్లేదు, జోక్స్ ఏమని చెప్పండి బాగానే ఉంది, కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా ఉంటే బాగుంటది రాము. సో అది కొంచెం మైనస్ పాయింట్ రాము విషయంలో, అది ఒకటి మార్చుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇమాన్యుయల్ ది సంచాలక్ యాజ్ ఏ సంచాలక్ గా ఫెయిల్ అయ్యాడు, క్లియర్ ఫెయిల్ అయ్యాడు. బట్ నాకు ఎందుకు శాంటాస్ గురించి ఎందుకు చూపించలేదు నాకు అర్థం కాలేదు. ఎవరిదైనా కళ్యాణ్ రైట్ చేయండి, లేకపోతే ఎక్కువ రైట్ చేయండి, ఎవరో ఒకరు రైట్ చేయండి, బట్ అది చూపించాలి కదా. అది ఎందుకు చూపించలేదు నాకు అర్థం కాలేదు. అసలు అక్కడ టచ్ చేశాడా లేదా అని క్లారిటీ వస్తుంది కదా. మీరు ఇక్కడ ఫుల్ టాస్ చూపించింది బాగానే ఉంది, బెలూన్ టాస్ గురించి మాట్లాడింది బాగానే ఉంది, ఏది బాగానే ఉంది, కానీ ఎక్కడైతే కళ్యాణ్కి అన్యాయం జరిగిందో, ఎక్కడైతే కళ్యాణ్ కొంచెం రాంగ్ అని పాయింట్ పోతుందో అక్కడే అసలు చూపింగ్ కూడా చూపించాలి. నేను రెండు విషయాల్లో బాధపడ్డా. ఒకటి విషయంలో ఫస్ట్ శాంటాస్ ఒకటి, సెకండ్ విషయంలో తనుజ కళ్యాణ్ పట్టుకున్నప్పుడు తనుజ కింద పడేసింది అని చెప్పేసి తనుజ కింద పడేసినా కూడా వెళ్ళి కళ్యాణ్ గట్టి గట్టిగా అరవటం అనేది అది చూపిలేదు. అదైనా వీడియోస్ చూపించాలి కదా కనీసం, ఎవరిని మిస్టేక్ అని చెప్పేసి అది చూపిలేదు. సో ఇవన్నీ చూపించకుండా కళ్యాణ్ ఎక్కడ తప్పు చేశాడు, కళ్యాణ్ అసలు తప్పు చేశాడా లేదా అనే విషయం కూడా మనకు తెలియదు. ఎందుకంటే కళ్యాణ్కి చెప్పలేదు ఆ విషయం, పవన్ కి చెప్పలేదు, చూపించలేదు ఆ వీడియో. వాళ్ళు అసలు నిజంగా చేశారా లేదా అని వాళ్ళు కన్సెంట్ తీసుకోలేదు. కన్సెంట్ తీసుకోకుండా మీరు ఊహ చేసుకోండి డైరెక్ట్ గా, ఇదిగో తను తప్పు చేశాడు చూడు అంటే డైరెక్ట్ గా ఒక పాయింట్ పెడతాం అనేది రాంగ్, చాలా చాలా రాంగ్. సో అది చెప్పాలనుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి నాకు ఇక్కడ కొంచెం బాగా అనిపించింది అంటే సజ్జన గారిని శ్రీజతో కంపేర్ చేసి శ్రీజ చూడు ఎంత పొట్టిగా ఉన్నా, ఎంత సన్నగా ఉన్నా, ఎంత బాగా ఆడుతుందో, అక్కడ భయపడుతున్న శ్రీజ అంటే శ్రీజ అక్కడెక్కడ వచ్చి గేమ్ ఆడుతుందా అని చెప్పి భయపడుతున్నారు అని చెప్పేసి ఫైనల్లీ ఇప్పుడు పొగిడాడు. ఒక్క 4 వీక్స్ నుంచి తిడుతూనే ఉన్నాడు అమ్మాయిని, భయంకరంగా తిడుతున్నాడు. నువ్వు సరిగా ఆడు, నువ్వు తుత్తు అంటావు, నువ్వు అది అంటావు, నువ్వు ఇది అంటావు, మధ్యలో కూలిపోతావు, అది ఇది అని చెప్పేసి ఫైనల్లీ ఆ అమ్మాయికి రావాల్సిన అప్రిసియేషన్ కొంచెమైనా వచ్చిందని చెప్పేసి హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. సంజన గారు కూడా మంచి అడ్వైజెస్ ఇచ్చారు. లైక్ మీరు ఆ బ్లాకేజ్ తీసేసి, లైక్ అబ్బాయిలు ఫిజికల్ టాస్క్ అనే బ్లాకేజ్ తీసేసి బాగా ఆడితే బాగుంటుంది, మళ్ళీ దొంగతనం చేయబాకండి, బట్ దొంగతనం చేసిన టైంలో ఎలా ఆడారో అలా ఆడండి అని చెప్పేసి చాలా హిట్స్ ఇచ్చారు సంజన గారికి. సో అది హిట్స్ తీసుకొని తన ఆట మార్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది నేను లాస్ట్ టైం నేను ఫస్ట్ వీడియో చెప్పినట్టు క్లియర్గా చెప్పాను. సంజన గారు వీకెండ్ ఎపిసోడ్ తర్వాత ఎప్పుడైతే డేంజర్ జోన్ లో ఉంది, సంజన గారు ఎప్పుడైతే టెనెంట్ అయ్యారు అని చెప్పినప్పుడు ఆ రోజు తనకి బాగోలేదు, నేను ఉంటాను రాము అని చెప్పేసి గట్టిగా రిక్వెస్ట్ చేస్తాడు. రాము కూడా ఓకే ఎస్ అన్నాడు. బట్ తర్వాత వెళ్ళి బర్నీ గారు వచ్చి రాము మైండ్ లో ఒకటి ఇన్సర్ట్ చేసి రాముని చెడగొట్టాడు అనమాట మైండ్ ని. సో అక్కడ మళ్ళీ రాము వచ్చి లేదంటే మీరు ఎప్పుడు వెళ్ళిపోవాల్సిందే, మళ్ళీ నాకు తేడా వచ్చింది, మళ్ళీ నాకు ఎఫెన్స్ పోతుంది, ఏదో చెప్పేసాడు. సో హ్యూమానిటీకి గేమ్ కి మధ్యలో ఒక థిన్ లైన్ ఉంటది, ఆ లైన్ చూసుకుంటే చాలు. వీళ్ళు ఆ లైన్ ఎవరు దాటుకుని ఉంటారో అనే దాని మీద గేమ్ డిపెండ్ అయిపోతుంది. సో ఈ బర్నీ గారు తనకి ఇష్టం వచ్చిన టైంలో ఏమో హ్యూమానిటీ బాండ్స్ అని పెట్టుకుంటాడు, తనకి ఇష్టం లేని వాళ్ళ దగ్గరేమో గేమ్ టాస్క్లు అని చెప్పేసి మాట్లాడతాడు. సో అది చాలా చాలా రాంగ్ థింగ్. వాళ్ళ కెప్టెన్ ఈ వీక్ అంతా కెప్టెన్ రాము అయినా కూడా వెనక నుంచి ఆర్డర్స్ పాస్ చేసింది కానీ, వెనక నుంచి అంత అప్రిషియేషన్ ఇచ్చింది కానీ, వెనక నుంచి అంత పుష్ చేసింది కానీ అంత బర్నీ గారే. సో రాము ఆ ఇండివిజువాలిటీ కనపరచాలి. ఆ ఇండివిజువాలిటీ అసలు ఎక్కడ కనపడట్లేదు ఈసారి నుంచి అయినా, నెక్స్ట్ టైం నుంచి అయినా ఆ ఇండివిజువాలిటీ కనపడితే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీజ వచ్చేసరికి కలర్ క్లాస్ ఫన్గా జరిగింది అని చెప్పేసి అదే దూరిన దాంట్లో, అండ్ బెట్టి షో ఒకటి జరిగింది. సో ఇందులో మనకు చెప్పాల్సిన ఏం లేదు, క్లియర్
అక్కడ నాకు ఇంకా అర్థం కాదు ఏంటంటే శ్రీజైని దూస్తే కళ్యాణ్ ఏం చేశాడు సార్, నాకు అర్థం కావట్లేదు. కళ్యాణ్ తక్కువ అంటే కళ్యాణ్ తిడతారు ఏంటి సార్? అక్కడ సంచాలక ఉంది రాము అండ్ ఇమాన్యుయల్. మీరు ఇమాన్యుయల్ ని రాముని క్వశ్చన్ చేయాలి. అక్కడ ఎవరు దూరారు, మీరు ఎందుకు కళ్యాణ్ తీసేశారని చెప్పేసి ఇమాన్యుయల్ క్వశ్చన్ చేయాలి. అక్కడ అలా కాకుండా మళ్ళీ వచ్చి కళ్యాణ్ నువ్వు కళ్యాణ్ వెళ్ళి శ్రీజకు ఏదో పొల్లలు పెడతానికి ట్రై చేశారు. బట్ అక్కడ కళ్యాణ్ డిఫెండ్ చేసుకున్న విధానం చాలా బాగా నచ్చింది. చాలా బాగా డిఫెండ్ చేసుకొని రిజాల్వ్ చేసుకున్నాడు అప్పటికప్పుడు. లేదంటే అక్కడ మళ్ళీ పెద్ద ఇష్యూ అయ్యేది. ఎందుకు సార్ ఉన్న వాళ్ళ పొగలు పెడతాం చెప్పి నాకు అర్థం కావట్లేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి రీతు విషయం బాగా అడిగాడు. బట్ నాకు ఇంకా నచ్చింది ఏంటంటే ఎందుకు ఇమాన్యుయల్ అడగలేదు క్వశ్చన్, ఎందుకు బర్నీ గారిని అడగలేదు క్వశ్చన్, ఎందుకు దివ్యానా సరే వీళ్ళ గురించి ఎందుకు అడగలేదు క్వశ్చన్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రీతు ఒక్కటి కాదు సుమన్ శెట్టి గారిని అడిగి ఎందుకు షియర్తో పేరు వేరే వాళ్ళు దావచ్చని పేరు పోవచ్చు కదా అని చెప్పేసి బర్నీ గారు వెళ్ళి అడిగారు, ఇమాన్యుయల్ వెళ్ళి అడిగారు. ఇమాన్యుయల్ 2-3 సార్లు వెళ్ళి అడిగాడు ఇమాన్యుయల్. అండ్ బర్నీ గారు కూడా ఎప్పుడైతే ఒకరు తీసేసేయాలి అన్న టాస్క్ లో అబ్బా సుమన్ శెట్టి అనవసరంగా వేరే టీమ్ లో పడ్డాడు, రాంగ్ టీమ్ లో పడ్డాడు, రాంగ్ అమ్మాయిని చూస్ చేసుకున్నాడు, లేదంటే సుమన్ శెట్టి అసలు ఆ టీం తీసేసేవాళ్ళం అని చెప్పేసి శ్రీజన్ మీద ఉన్న కోపం అంతా వెలగెక్కాడు అనమాట. సో ఈ క్వశ్చన్లన్నీ మీరు వీళ్ళని కూడా ఎందుకు అడగలేదు అని నాకు అర్థం కాలేదు. వీళ్ళని కూడా అడగాల్సింది, ఇమాన్యుయల్ అడగాల్సింది, రీతుని అడిగినట్టే ఇమాన్యుయల్ అడగాల్సింది, బర్నీ గారిని కూడా అడగాల్సింది. ఎందుకు మీరు బాండ్స్ పెట్టుకొని లేకపోతే ఎందుకు మీరు శ్రీజన్ మీద ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి. సో అదొక క్వశ్చన్ ఉంది నాకు మైండ్ లో. నెక్స్ట్ వచ్చేసరికి సుమన్ గారి యాంగ్రీ చీత భయంకరంగా కోపం చూపించాడు. నేను చెప్పినట్టుగానే అక్కడ కాల్ టచ్ అవ్వలేదని చెప్పేసి మన అందరికి అర్థమవుతుంది. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు అదే ఫుటేజ్ మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే తనుజ గారిది కూడా కాల్ టచ్ అని కనపడుతుంది అక్కడ పూల్ కి ఎడ్జ్ లో. కానీ నిజంగా మనకు చూసినప్పుడు మనకు అలా చూసినప్పుడు పైన యాంగిల్ టాప్ యాంగిల్ మనకు టచ్ అయినట్టు అనిపిస్తుంది. కానీ నిజంగా అయితే వాళ్ళు టచ్ ఏం చేయలేదు. అదే క్లియర్ అయింది లాస్ట్ కి. సో ఫ్లోరా గారు ఇస్ మేడ్ బిగ్ మిస్టేక్ అనమాట. అక్కడ ఫ్లోరా గారు సుమన్ శెట్టి గారిని తీయటం వల్లే ఆట తీరంగా మారిపోయింది. బట్ ఎంత ఆట తీరు మారిపోయినా చివరికి తనుజానే గెలిచింది. అది క్లియర్ కట్ తనుజానే గెలిచింది. పెద్ద డిఫరెన్స్ ఉండేది ఏం కాదేమో, బట్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండేది గేమ్. సో అక్కడ సుమన్ గారిది తన యాంగ్రీ కరెక్ట్ అని చెప్పేసి తన కోపం కరెక్ట్ అని చెప్పేశారు. అది బాగానే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి రీతుని పవన్ ని ఎందుకు తిట్టారు నాకు అర్థం కాదు. రీతుని తిట్టడం వరకు ఒక ఓకే, ఆ అమ్మాయి కొంచెం ఎమోషనల్ గా ఏడుస్తుంది అది ఇది అన్నారు, ఓకే బాగానే ఉంది. అసలు పవన్ ని ఎందుకు తిట్టారు, ఏ రీజన్ తో తిట్టారు? పవన్ ఒక తప్పు చేయలేదు ఈ వీక్ లో, ఏమి మాట్లాడలేదు. ఈవెన్ ఆ గ్లాస్ టాస్క్ లో కూడా ఆ అమ్మాయి వెళ్ళి ఏడుస్తూ అందరికి చెప్తా ఉంటే పవనే వచ్చి ఏం మాట్లాడబాక బాగానే ఆడావు అయిపోయిన దగ్గర నుంచి వదిలేసి అని చెప్పేసి వెళ్ళి చెప్పిందే పవన్. తర్వాత దాని గురించి ప్రచారం చేసుకొని నవ్వుతూ అందరితో చెప్పింది రీతు. ఇమాన్యుయల్ కి, సుమన్ శెట్టికి, కళ్యాణ్కి వీళ్ళందరూ కూర్చోబెట్టి నేను ఏం చేస్తాను నాకే అర్థం కదా నవ్వుతూ అందరికీ చెప్పింది. దాంట్లో పవన్ తిట్టాల్సిన అవసరం ఏంటి నాకు అర్థం కాదు. ఎందుకు టార్గెట్ చేశారు పవన్? ఎందుకంటే అక్కడ వాళ్ళిద్దరిలో ఇద్దరినే తిట్టాలి, కంపల్సరీ ఇద్దరినే తిట్టాలి, ఎందుకంటే ఇద్దరికి బ్లాక్ బ్యాచ్ ఇస్తున్నారు కాబట్టి. సో దాంట్లో పాయింట్ ఏమీ లేక ఒక పాయింట్ వాళ్ళే సృష్టించుకొని తిట్టినట్టు ఉంది పవన్ ని. సో అది పవన్ తిట్టడం అయితే అసలు అనవసరం అని నాకు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి పవర్ వస్తాను. వీళ్ళకి బ్రెయిన్ ఏం పెట్టారో నాకు అర్థం కావట్లేదు. నేను చెప్తున్నాను కదా, ఇక్కడ ఎవరికి అడ్వాంటేజ్ చేశారో మీరు నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసి ఫైనల్ గా అడ్వాంటేజ్ చేసింది మీరు దివ్యాకి అనిపిస్తుంది. ఎందుకు అంటే తనుజాకి పవన్ కళ్యాణ్ ని ఒక వీడియో చూపించి కళ్యాణ్కి నెగిటివ్ చేయించారు తనుజ బ్రెయిన్. ఇప్పుడు తనుజ బ్రెయిన్ ఏముంటుంది అంటే మా నాన్న దివ్య వీళ్ళిద్దరే నా ఫ్రెండ్స్ అన్నట్టు ఉంటుంది. ఓకే, అది అయిపోయింది. తర్వాత వచ్చేసరికి బర్నీ గారికి ఏం చెప్పారు, మీరు బాండ్స్ పెట్టుకోబాకండి, బాండ్స్ పెట్టుకుని ఆడుతుంటే గేమ్ సరిగా ఆడలేదని చెప్పారు. ఇప్పుడు ఏమైతుంది, తనుజ వెళ్ళి దివ్య పేరు చెప్పింది ఆబ్వియస్ గా, ఎందుకంటే కళ్యాణ్కి నెగిటివ్ చేశారు కాబట్టి వెళ్ళి దివ్య పేరు చెప్పింది. తర్వాత బర్నీ గారి పేరు చెప్పినప్పుడు దివ్య వెళ్ళి బర్నీ గారి పేరు చెప్పింది కదా, బర్నీ గారి పేరు చెప్పింది. బర్నీ గారు వెళ్ళి నేను గేమ్ ఆడాలి, నేను బాండ్స్ పెట్టుకోకూడదు అని చెప్పేసి తనుజని చేశారు. ఎవరికి మీకు న్యాయం చేసినట్టు నాకు అర్థం కావట్లేదు. చివరికి మీరు తీసుకుని వెళ్ళి న్యాయం చేసిన దివ్యకు. సో ఈ వీక్ అంతా నాకు తెలిసి నెక్స్ట్ వీక్ అంతా ఇదే జరగబోతుంది. వీళ్ళు ముగ్గురు పేరప్ అవ్వబోతున్నారు. వీళ్ళ ముగ్గురు పేరప్ లో కూడా బర్నీ గారు తనుజాకి ఎక్కువ ఫేవర్ చేయకుండా దివ్యకి ఎక్కువ ఫేవర్ చేస్తారు క్లియర్ గా. సో నాకైతే అది అస్సలు నచ్చలేదు బిగ్ బాస్ చేసిన టీమ్ పేరింగ్ అప్. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు వీళ్ళ నలుగురు ఎటు రీటు సేవన్ మీ అందరికీ తెలిసిందే, షీజ్ వెళ్ళిపోతుంది అందరికీ తెలిసిందే. సో వీళ్ళ మిగతా టీం మిగతా కామనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ టీం పేరప్ అయితే బాగుంటుంది. లైక్ పవన్ కానీ, కళ్యాణ్ కానీ,
రీతు కానీ లేకపోతే వీళ్ళందరూ ఒక పెయిన్ అయ్యి వీళ్ళందరూ ఆడతారేమో నెక్స్ట్ వీక్ నుంచి నాకు అనిపిస్తుంది నా పర్సనల్ గా. సో దట్స్ ఇట్. అండ్ అదే ఎవిక్షన్ దగ్గరికి వచ్చారు ఇవన్నీ మనం ఎంత ఎవిక్షన్ దగ్గరికి వచ్చినా ఎంత డేంజర్ జోన్ ఉన్నా మన అందరికీ తెలిసిందే. శ్రీజ ఇస్ ఎలిమినేటెడ్. చాలా అంటే చాలా కోపంగా ఉన్నాను, చాలా అంటే చాలా బాధగా ఉన్నాను, సాడ్ గా ఉన్నాను. బట్ ఇదంతా రేపు నేను రియల్ గా చూసిన తర్వాత ఆ ఎమోషన్ బయట పెడితే కరెక్ట్, వాళ్ళు చెప్పినా కూడా వేస్ట్, మీకు అర్థం కూడా కాదు. ఎందుకంటే అందరికీ ఒక న్యూస్ తెలిసింది శ్రీజ ఎలిమినేటెడ్ అని చెప్పేసి. బట్ ఎట్లా ఎలిమినేట్ చేశారు, ఆ అమ్మాయిని ఎట్లా బయటికి పంపించేశారు, ఆ టైంలో రియల్ ఎమోషన్స్ ఎవరైనా కనపడి అవన్నీ చూసిన తర్వాత ఆ ఏమంటారు ఆ అన్ఫేర్నెస్ కానీ ఆ కోపం కానీ నేను రేపు చెప్తాను, రేపు వీడియోలో ఆఫ్టర్ సాటర్డే ఎపిసోడ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. సనీ సైనింగ్ ఆఫ్.